ఈ మాజీ విశ్రాంత న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ ఇతను అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడో తెలియదు, అసలు ఆయన రాజకీయ ఉద్దేశాలు ఏంటో అసలు అర్థం కాదు. అప్పుడెప్పుడో డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు, నియోజకవర్గానికి 5 కోట్లు, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో 5 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని అడిగాను అని. వాళ్ళు ఇవ్వను అంటే బయటకు వచ్చాను అని. అంటే ఈయన అడిగింది ఇవ్వకపోతే వాడు మంచివాడైనా సరే చెడ్డోడిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఆయనే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, జేబీఎం భారత్ పార్టీ అని. ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి పార్టీని ఆయన ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలని మానేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఆయన అడిగిన డిమాండ్స్ ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు మేధావులు ఆలోచించాలి, లేదా ఆయన సమర్థించే వాళ్ళు ఆలోచించాలి. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వంలో అంతకుముందు 2014-19లో అనేక సందర్భాల్లో అనేక కేసులు అప్పుడు ప్రభుత్వం మీద వేసి ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదీ కాక చివరికి అప్పుడు ప్రభుత్వాన్ని అప్పటి చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరినీ పొగుడుతూ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిడుతూ 5 ఏళ్ళు కాలయాపన చేసి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ప్రతిరోజు ఏదో మీడియా డిబేట్లో నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ 5 ఏళ్ళు ఇచ్చేశాడు. కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడని ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇతను గోపి, గోడ మీద పిల్లి, ఎప్పుడు ఎటు దూకుతాడో తెలియదు కాబట్టి ఇతని దగ్గర రానటంలో వాళ్ళ దగ్గర రానివ్వలేదు. దాని నిమిత్తం ఏం చేశాడంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాడు. ఏది? ప్రతిపక్షాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని, అంటే ప్రతిపక్షం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని స్టాండ్ని ఇతనే తీసుకుని టీవీ డిబేట్స్లో కూర్చుని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ 5 ఏళ్ళు గడిపేశాడు. సరే, అది అయిపోయింది. మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వెళ్ళి ఇప్పటిదాకా నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టాను, నా రాజకీయ జీవితం గడు కొనసాగాలంటే మీరు నాకు ఒక 5 ఎమ్మెల్యే టిక్కెట్లు, నియోజకవర్గానికి 5 కోట్లు ఇవ్వాలని. అసలు మామూలుగా ఈయన పోటీ చేస్తే ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయి అంటే ఈయనేమి గొప్ప రాజకీయవేత్త ఏం కాదు. ఈయనకి పట్టుమని 174, 175 ఓట్లకు మించి రాలేదు పోటీ చేసిన చోట. మరి 174, 175 ఓట్లు కూడా రానటువంటి వ్యక్తికి 5 ఎమ్మెల్యే సీట్లు, నియోజకవర్గం 5 కోట్లు ఆడేస్తారు. అంత ప్రభావం చూపించగలిగిన నాయకుడు కాదు. కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఉన్న వాటిలో సర్దుబాట్లు కాక పక్కన పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఈయన అడిగిన డిమాండ్స్ వాళ్ళు ఇవ్వటం, అంటే ఈయన చేసిన డిమాండ్ వాళ్ళు ఫిల్ చేయకపోవడంతో వెంటనే ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తున్నా చెడ్డోళ్ళే. జగన్మోహన్ రెడ్డి పాలనలో దెబ్బతినిపోయిన రాష్ట్రాన్ని గాడిని పెడుతున్న టైంలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎక్కడన్నా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు మాట్లాడుతున్నారా అంటే అసలు ఏ ఒక్కడూ మాట్లాడట్లేదు. ఎక్కడైనా పాలనాపరమైన విషయాలు ఎక్కడైనా మాట్లాడుతున్నారా అంటే లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు విధానంలో వీళ్ళు ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారా అంటే లేదు. ఏదో ఒక కోణంలో రాజకీయ కుట్రల్లో భాగంగా వీళ్ళు, అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తుర్పురపట్టడానికి కావాల్సినటువంటి అంశాలు, అంటే అబ్బడి రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే దానికి చంద్రబాబు నాయుడే కారణమని, కానీ చంద్రబాబుని అబ్బడి రాంబాబు తిట్టిన దాన్ని ఖండించట్లా. అలాగే వైసీపీ నేతలు చేసినటువంటి దాష్టకాన్ని సమర్థిస్తూ జగన్ బయటకు వస్తే అలా ఉంటుంది, జగన్ బయటకు వస్తే ఎలా ఉంటుంది, జగన్ గెలిస్తే మీకు అలా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప కూటమి ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించిన అంశాన్ని ప్రశ్నించట్లా. అంటే ఏదో ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే చేస్తున్నారు. సో రీసెంట్గా ఆయన ఒక ఆడియో మరి ఎక్కడ మాట్లాడేటంటే తెలియదు కానీ అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి
అధికారంలోకి వచ్చినప్పుడు దళితులకి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఈ టైంలో ఆయన అధికారంలోకి వస్తే ఒకటే డిప్యూటీ సీఎం ఇస్తారు. ఆ డిప్యూటీ సీఎం ఆయనకే ఇస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావాలి. దానికోసం సన్నద్ధం చేయాలి. అంటే రాజకీయంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. దానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేసుకున్నారు. సరే, ఏం చెప్తే అంతమంది ఓట్లేస్తారు? అసలు ఈయనకి రాష్ట్ర రాజకీయాల్లో అంత బలమైనటువంటి వ్యక్తి కాదు, రాజకీయ ప్రభావం చూపించగలిగినంత వ్యక్తి కాదు. కాబట్టే కదా పక్కన పెట్టాడు. పట్టుమని ఏ నియోజకవర్గంలోనో ఒక 100 మంది సొంత క్యాడర్ లేనటువంటి వ్యక్తి కదా. అందుకే కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన పక్కన పెట్టి, ఎందుకు అనవసరంగా గోడ మీద పిల్లి అని పక్కన పెట్టేసింది. ఆయన డిమాండ్ని ఫిల్ చేయడానికి కారణమే అది కదా. ఇప్పుడు మరలా అదే కారణంతో, అంటే ఇప్పుడు మరలా రాష్ట్రాన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలిగిన వాళ్ళలాగా, రాష్ట్రంలో ఏం చెప్తే 35-40% ఓటు వన్ సైడ్ పడిపోయినట్లాగా, ఇలాంటి వాళ్ళందరూ దళితులు మేము చెప్పుకునే ఆ దళిత కార్డు వాడుకుని దళితులనే మోసం చేస్తారని దళితులకు ఆ మాత్రం అవగాహన లేదా? ఉండబట్టి ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ దరిదాపులకు రావట్లేదు. ఎవరైతే ఈ దళిత కార్డులు పట్టుకుని వస్తున్నారో వాళ్ళని ఈరోజు నమ్మట్ల రాష్ట్రంలో. వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు, ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళకు ఓట్లు కూడా వేయట్లేదు. కానీ ఇంకా దళితుల్ని సామాజిక వర్గాల్ని మోసం చేసి ఏదో రాజకీయ పార్టీకి ఆ దళిత ముసుగులో ఏదో వీళ్ళ లాభం కోసం, అంటే వీళ్ళకి వచ్చేటువంటి ప్యాకేజీల కోసం, అదేవిధంగా వీళ్ళ పదవుల కోసం దళితుల్ని అమ్మేసేటువంటి ప్రయత్నం దళితుల్లో. అందుకనే విపరీతంగా దళితుల్లో తిరగటం, దళిత నాయకులుగా చెప్పుకోవడం, అంబేద్కర్ భావజాలాన్ని వాడుకోవడం, మేము దళితుల ఉద్ధరణ కోసమే పుట్టామని చెప్పేలాగా చేయటం. మరి దళితుల ఉద్ధరణ కోసం పుడితే దళితులకు జరిగినటువంటి అన్యాయాలని గట్టిగా ఎక్కడా ప్రశ్నించరు, గట్టిగా దానికోసం ఒకరోజు నిరాహార దీక్ష చేయరు. కానీ రాజకీయాలకు మాత్రం వాడేసుకుంటారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను వాడేసుకుంటారు, డాక్టర్ సుధాకర్ వాడేసుకుంటారు, కిరణ్ని వాడేసుకుంటారు, శిరోమండలాన్ని ఇవన్నీ వాడేసుకుంటారు. ఏది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఒకరోజు నిరాహార దీక్ష చేయరు. వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ తరపు నుంచి ఏ న్యాయమో చేయరు, అసలు వాళ్ళ దగ్గరికే రానరు. కానీ వీళ్ళు పోరాటం చేస్తారు. దేనికోసం పోరాటం చేస్తారంటే రాజకీయ అవసరాల కోసం పోరాటం చేస్తారు. సో ఇప్పుడు జడా శ్రావణ్ కుమారు డిప్యూటీ సీఎం కావడం కోసం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉన్నాడు. తిట్టిన ఆ నోటితోనే, నానా బూతులు తిట్టిన ఆ నోటితోనే ఇప్పుడు పొగుడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ.